హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. శనగపిండి కొబ్బరి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మందపాటి ఉన్న ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన శనగపిండిని సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 కప్పు వరకు కొబ్బరి తురుము, 1.5 కప్పు పంచదార, 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించాలండి. ఇదంతా మనకి దగ్గరగా అయ్యి బాగా ఉడకడానికి ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. పంచదార మొత్తం బాగా కరిగి మనకు ఒక పాకంలాగా తయారవుతుందండి. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత మనకి బర్ఫీ ప్రిపేర్ అవ్వడానికి మనకి 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి. శనగపిండి వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం తీసుకునే ప్యాన్ అనేది కొద్ది మందంగా ఉండాలండి, లేదంటే స్వీట్ అనేది తొందరగా మాడిపోతుంది. లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ముందుగానే ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. కొబ్బరి శనగపిండి మన దగ్గర తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఈ స్వీట్ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. స్వీట్ దగ్గర పడే కొద్దీ మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ప్యాన్ నుంచి ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో మనకు బర్ఫీ ప్రిపేర్ అయిపోయినట్టే. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతే మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you for watching.